ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. మహిళ గర్భవతి దాల్చినప్పటి నుంచి కూడా అంటే గర్భం దాల్చినప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. లోపల బేబీని కావచ్చు, ఆ మహిళని కావచ్చు. కానీ ఆ డెలివరీ టైంకి ముహూర్తాలు అనేటువంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఇది కరెక్టేనా మనం చేస్తున్న పని? ఎప్పుడైనా ఆలోచించారా? మీకు సందేహం వచ్చింది కదా! మరి ఈ అంశానికి సంబంధించి మనకు తెలియని అంశాలని, ఎన్నో అంశాలని యాజ్ ఇట్ ఈజ్ ట్రూత్‌ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్. ఇంట్లో కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, అంటే మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటారు. ప్రతిదానికి ముహూర్తాలు చూస్తూ ఉంటారు. అది ఎలా వచ్చిందంటే ఆ డెలివరీ టైంకి కూడా ముహూర్తాలు చూస్తున్నారు. దానికి పంతులు కూడా వద్దాం అది మంచిదో కాదో చెప్పకుండా కొంతమంది ముహూర్తాలు పెడుతూ పలానా టైంకి చేయండి అని చెప్పేసి పంతులు చెప్తున్నారు. డాక్టర్లు కూడా మీరు టైం చూసుకోండి, మేము దాన్ని బట్టి ఆపరేషన్ ప్లాన్ చేస్తాము. ఉదయం పెట్టుకోండి, లేదంటే మధ్యాహ్నం పెట్టుకోండి, లేదా సాయంత్రం పెట్టుకోండి అని డాక్టర్‌కి వీలైనటువంటి సమయాల్లో చెప్తున్నారు. అలాగా ముహూర్తాలు పెట్టుకొని ఆపరేషన్ చేయించుకోవడం ఎంతవరకు సమంజసం? దానివల్ల వచ్చేటువంటి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా? నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుందా? అసలు ఏంటి? ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకోవాల్సిందేనమ్మా ఏంటనంటే హ్మ్. పూర్వకాలంలో ఇటువంటి పిచ్చి లేదు. హ్మ్. అంటే ఎప్పుడైతే ఈ సి సెక్షన్ అనేటువంటిది వచ్చిందో ఆడవాళ్ళు నార్మల్ డెలివరీ అయితే కష్టపడాల్సి వస్తుంది. ఆ నరకాన్ని మనం భరించలేము. అంటే ఒక తరం వరకు అంటే 1970, 1980 వరకు సంబంధించి డెలివరీ అయినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది తర్వాత తమ పిల్లలకి నేను పడ్డ నరకం నువ్వు పడకూడదమ్మా ఈ సి సెక్షన్ ఒక అనేటువంటిది రకమైనటువంటి ఫోబియాని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసేసారు. కానీ అంత ఇబ్బంది ఏమీ లేదమంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుని మీరన్నట్టుగా గర్భధారణ కన్సీవ్ అయిన దగ్గర నుంచి మంచి ఆహార నియమము, గర్భవతి పాటించాల్సినటువంటి విహారం అంటే చిన్నపాటి ఎక్సర్సైజెస్ హ్మ్. అవి చేసుకుంటూ ఉంటే చాలా సులభంగా అయిపోతుందమ్మా. అంటే నాకు తెలిసి చాలామంది చెప్పుకుంటుండేవాళ్ళు మా స్నేహితులు, మా బంధువుల్లో. మా నాయనమ్మ ఇలా ఊడుస్తూ, ఊడుస్తూ అలా పక్కకెళ్ళి మమ్మల్ని కన్నదండి. అవును. లిటరల్లీ నేను చాలా విన్నాను. నాకు అదే అది డౌటొచ్చేది. ఒకప్పుడేమో 10 మందిని, ఇంతమందిని, 8 కన్నారు. మందిని కనేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళని కనేసి నాకు ఓపిక అయిపోయింది. ఆ! నా వల్ల కాదు. నేను చేయను. ఎందుకు? అంటే అంత భయం మరి అప్పుడెందుకు కనగలిగారు? ఇప్పుడెందుకు కనలేకపోతున్నారు? ఎందుకు ఇదేనమ్మా. సి సెక్షన్స్ ఎక్కువైతున్నాయి? గ్రోత్ రేట్ చూసుకుంటే సి సెక్షన్‌కి చాలా ఎక్కువుంది. నార్మల్ డెలివరీ చాలా తక్కువ. దట్ టూ కాస్ట్‌లీ అంటున్నారు. ఆహా! ఈ సి సెక్షన్‌లో కూడా మొదలైన నాళ్ళల్లో డాక్టర్లే వాళ్ళకి నచ్చినప్పుడు చేసేవాళ్ళమ్మా. హ్మ్. ఇప్పుడేంటనంటే ఆ ఒక మంచి పెయిన్స్ వచ్చినప్పుడు చేసేవాళ్ళు. ఆ! మంచి ముహూర్తం అనేటువంటిది చేసుకోవాలి అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ముహూర్తము అనేటువంటిది ఎప్పుడైతే జనాల్లోకొచ్చిందో అంటే అద్భుతమైనటువంటి సంతానం మనం రాజయోగ లక్షణాలు. ఇవన్నీ గొప్ప గొప్ప వాళ్ళ రాజయోగ లక్షణాల్లో ఉదాహరణకి చెప్తానమ్మా. ఎన్టీ రామారావు గారు జన్మించినటువంటి జాతక చక్రాన్ని మనం పరిశీలన చేస్తే హ్మ్. గొప్ప రాజయోగ లక్షణాలంటూ ఏమీ లేవు. కానీ ఆయన క్రమశిక్షణ ప్రతిరోజు ఒక క్రమశిక్షణతో జీవించాడు. ఉదయాన్నే 3 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని రోజంతా చాలు గ్రహాలన్నీ మోకరిల్లుతాయి. అంత గొప్ప గొప్ప రాజయోగాలంటూ ఏమీ లేకపోయినా ఎందుకంత ఆ విధంగా అయ్యాడు? హ్మ్. చూస్తే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా సాధారణంగా ఇప్పుడు చాలామందికి ఒక ఫ్యాషన్‌గా అయిపోయింది. కానీ ఎప్పుడు కూడా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఇలా సి సెక్షన్ కోసం మీరు వెంపర్లాడకండి. మనకు బాగా తెలిసినటువంటిదేనమ్మా. హ్మ్. రామాయణం అందరూ చదివారు కదా! ఆ! అందులో రావణాసురుడికి సంబంధించి ఇంద్రుడు రావణాసురుడిని ఓడించాడని చెప్పి ఇంద్రుడిని జయించగలిగే సంతానాన్ని కనాలనే ఉద్దేశంతో రావణాసురుడు గొప్ప జ్యోతిష పండితుడు. హ్మ్. అసలు ఆయనంత జ్యోతిష పండితుడు ఎవరూ లేరు. అందుకని నవగ్రహాలన్నీ కూడా అదుపులో పెట్టి, నవగ్రహాలన్నీ శుభస్థానాల్లో అలా బంధింపచేసి మండోదరికి డెలివరీ అయ్యే సమయంలో అలా కూర్చోబెట్టాడు. హ్మ్. కానీ నిష్పక్షపాతి అయినటువంటి శని భగవానుల వారు ఇది జరగకూడదు. ఎందుకంటే సృష్టికి విరుద్ధం. హ్మ్. హ్మ్. గ్రహాల గతుల్ని మనం ఆపకూడదు. శని భగవానుల వారు
2 కాళ్ళు అలా ముందుకు జరిపారు. ఓకే. ఆ కారణం చేత డెలివరీ సమయంలో ఆ శని ప్రభావం కొంత మిగతా తర్వాత భావం మీద పడడం వల్ల హ్మ్. యుద్ధంలో మరణించేటువంటి కొడుకు పుట్టాడు ఇంద్రజిత్తు. హ్మ్. మరి గొప్పవాడే, గొప్ప వీరుడే. కానీ అవును. శని ఒక్క భావము అటువైపు మారడం వల్ల కొంత కొంత భాగం మారడం వల్ల అందుకే ఆగ్రహంతో శని చాలా వేదనకి గురి చేశాడు రావణాసుడు. సరే ఇవన్నీ పక్కకు పెట్టండి. హ్మ్. నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇక్కడ నేను కొంతమందిని చూశాను. అంటే ఆ వ్యక్తి యొక్క పుట్టుక అనేటువంటిది బ్రహ్మ చేతిలోనే ఉంటుంది. హ్మ్. మనము నిర్ణయించడం కాదు. అవును. ఒక ముహూర్తాన్ని పెట్టించి ఒక రెడ్డి గారు వచ్చారు, ముహూర్తం పెట్టండి మంచి డెలివరీ అని అంటే పెట్టడం జరిగింది. ఈ మంచి సమయం అయ్యా అని. కానీ తర్వాత డాక్టర్ రావడం లేట్ అయింది. 2 గంటలు ఆలస్యంగా చేశారు. హ్మ్. ఏమైపోయింది? ఇంక్యుబులేటర్‌లో ఒక 10 రోజులు ఉంచాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా డెలివరీ అనేటువంటిది ముహూర్తాలు పనికిరాదు. సహజంగా ఆ వ్య ఏ వ్యక్తి అయితే పురుడు పోసుకుంటుందో జీవం ఏ యొక్క జీవి అయితే శరీరంలో పురుడు పోసుకుంటుందో ఆ వ్యక్తికి మాత్రమే అర్హత. హ్మ్. శరీరంలో ఉండే శిశువుకి అర్హత ఉంటుంది. నేను ఆ సమయంలో బయటికి రావాలని. హ్మ్. ఎందుకు? ఆ సమయంలో బయటికి రావడం అనేటువంటిది ఆ శిశువు గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ప్రభావాన్ని అనుసరించి ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి యోగ్యంగా గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహాలు మొత్తము ఆ శిశువు యొక్క జీవితంలో ఇచ్చే ఫలితాలను నిర్దేశించే విధానంలో ఉండగా డెలివరీ అనేటువంటిది జరుగుతుంది. అవును. ఇది మనకు జరగాల్సినటువంటిది. అంతే తప్ప ఇప్పుడు మీరు చాలామంది పండుకి పండిన మామిడి పండుకి హ్మ్. కాయగా ఉన్నప్పుడు తీసుకొచ్చి కార్బైడ్‌లు పెట్టి పండించిన పండుకి తేడా ఉండదమ్మా? చాలా తేడా ఆ! ఉంటుంది. సహజత్వం సహజత్వమే. అవును. అందుకనే సహజత్వాన్నే అందరూ ఆమోదించండి. ఇప్పుడు వెంపర్లాడుతున్నారు. ఇక్కడనే ఈ దౌర్భాగ్యము, ఈ వెర్రితనం అంతా సి సెక్షన్ విధానంగా ముహూర్తాలని. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికీ నార్మల్ డెలివరీనమ్మా. అవును. సో, అంటే పలానా టైంలో పుడితే మంచి జాతకులొస్తారు. పలానా టైంలో పుడితే, ఈ నక్షత్రంలో పుడితే మంచిది అని అంటారు కానీ, అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే మనిషి పుట్టక అంటే ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతదో జీవం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే కదా వాళ్ళ రాతంతా డిసైడ్ అయిపోయి ఉంటది. అంతేనమ్మా. ఇప్పుడు వీళ్ళొచ్చి మధ్యలో పలానా మంచి ముహూర్తం, పలానా మంచి నక్షత్రం అన్నప్పుడు అది ఎలా చేంజ్ అవుతది? అంటే వీళ్ళందరూ కూడా ముహూర్తాలు పెట్టేటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణులు కూడా తప్పు చేస్తున్నారు. ఎక్స్‌క్యూజ్ మీ. యాహ్! కొంతమంది పంచాంగకర్తలైతే డెలివరీ ముహూర్తాలని చెప్పి ఇచ్చేస్తున్నారమ్మా. ఆ ముహూర్తాలు చూస్తే బాధేస్తుందమ్మా. సేమ్ ఎందుకంటే నాకు కూడా అందుకే మిమ్మల్ని అడగబుద్దయింది నాకు. ఆ ముహూర్తాలు ఇచ్చిన లిస్టుల్లో సంవత్సరం పొడుగుతా ప్రతిరోజు ఒక ముహూర్తం ఇచ్చేస్తున్నారు. హ్మ్. డెలివరీ ముహూర్తాలని చెప్పి 12 నెలలకి. కానీ ఏమైపోతుంది ఆ ముహూర్తాల్లో దోషాలున్నాయమ్మా. అవును. ఆ! అవేమి వీళ్ళకి సామాన్యులకి తెలీదు కదా! తెలియదు. మీకు పెట్టుకోకూడదు. తెలుస్తది గానీ, మాకు అందుకనే అలాంటివి తెలీదు. ఇప్పుడు ఒకటమ్మా, అందుకనే మా దగ్గరకొచ్చి ఎంతోమంది మమ్మల్ని మీరెంత డబ్బైనా ఇస్తామండి. మాకు పెట్టండి అని చెప్పి ఇక్కడి వాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు, హ్మ్. విదేశాల్లో ఉన్నవాళ్ళు మమ్మల్ని అడుగుతారు. ఖచ్చితంగా అసలు డెలివరీకి ముహూర్తం అంటూ మేము నేనేమన్నా బ్రహ్మనా అమ్మా? మాలాంటి అంటే జ్యోతిష్యులేమన్నా లోపల బ్రహ్మలా? జీవం బయటికి రావడానికి సిద్ధంగా ఉండాలి కదా! అంటే అప్పుడు నొప్పులు అప్పుడు రావాలి. నొప్పి అందుకనే ఇప్పుడు సి సెక్షన్ అనేటువంటిది ఏం చెప్తానంటేనమ్మా, హ్మ్. మీకు డాక్టర్లు కూడా గర్భస్థ శిశువుని యొక్క పరిమాణాన్ని చూసి నార్మల్ డెలివరీ కష్టమండి అని అంటారు. అవును. ముందే అట్లాంటప్పుడు చెప్పేస్తారాళ్ళు. చెప్పేస్తారు. అన్నప్పుడు మీరు వెయిట్ చేయండి. నొప్పులొచ్చేంత వరకు వెయిట్ చేయండి. కానీ అదే సంకేతం. గైనకాలజిస్ట్ అలా చెప్పట్లేదు. స్టార్టింగ్ థర్డ్ మంత్ ఆర్ ఎల్స్ ఫిఫ్త్ మంత్‌లోనే మీకు డెలివరీ అవ్వదు. మీకు సి సెక్షనే అని 5 నెలల్లోనే మీరెలా చెప్తారు? సి సెక్షన్ అవుతుంది. డెలివరీ అవ్వదు అని? నార్మల్ డెలివరీ అయితే డబ్బులు తక్కువొస్తాయి కదా! సి సెక్షన్ అయితే డబ్బులెక్కువొస్తాయి కదా! అవును. అది కూడా. కమర్షియలైజ్ అయిపోయారు. నాకు అంతే అదే అర్థం కదమ్మా! కావట్లేదు. కాబట్టి ఇక్కడ అవన్నీ కాదమ్మా. ఇంకొకటి విషయం ఏంటనంటే ఈ సి సెక్షన్ అనేటువంటిది పనికిరాదు. ముఖ్యంగా స్త్రీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అవును. సో, ఆ! ముందు హ్మ్. వీళ్ళు ప్రజల అది. ఆలోచన మారాలి. అది. అంతకంటే ముఖ్యంగా గర్భంలో ఉండేటువంటి శిశువు స్త్రీ అమ్మాయైనా, అబ్బాయైనా కానీ తాను నిర్ణయించుకుంటుంది బయటికి రావడానికి. అవును. ఇక్కడ ఇప్పుడు ఇంకొక విషయం ఏందంటే చాలామంది అడగగానే కొంతమంది పాపం తెలియక పురోహితులు, పండితులు కూడా పెడుతున్నారు. హ్మ్. ఆ పెట్టినందువల్ల
కొంత దోషం ఉంది అనుకోండి, పుట్టిన తర్వాత సరైనటువంటి సమయం కాలేదు అనుకోండి, ఆ పిల్లవాడు పొందే అమ్మాయి లేదా అమ్మాయి పొందే ప్రతి అనారోగ్య సమస్యలకి, ప్రతి బాధలకి ఆ తల్లిదండ్రులు బాధపడతారు. అవును. పెట్టిన వాడిని నిందించుకుంటారు. ఇది కదా! ఆ పాపం పెట్టిన వాడిదేగా. ఎందుకు మనకొచ్చినటువంటిది? ఎవరి కర్మ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఎవరి కర్మని అనుసరించి ఆ కర్మని వాళ్ళు అనుభవించడానికి పుడతారు. ఆ కర్మని నిర్దేశించేటువంటి స్థాయి జ్యోతిష్యులుగా ఎవ్వరికీ లేదు. అసలు జ్యోతిష్యులు పెట్టకూడదు. పండితులు పెట్టకూడదు. ఇంతకన్నా మంచి అదృష్టం కావాలి అని అనుకున్నారనుకోండి, అసలు అప్పటినుంచి గర్భధారణ జరిగినప్పటి నుంచి కూడా కొన్ని నియమాలు పాటించాలి. హ్మ్. తండ్రి, భర్త, తండ్రి లేదా భర్త గడ్డము కానీ, జుట్టు కానీ గీసుకోకూడదు. గోళ్ళు కత్తిరించుకోకూడదు. ఎటువంటి దుర్వ్యసనాల పాలు కాకూడదు. హ్మ్. కొండలు, గుట్టలు ఎక్కకూడదు. వేరే దేశాలకి వెళ్ళకూడదు. సదా దైవనామస్మరణం. ఆ గర్భస్థ ఉన్నటువంటి మాతృమూర్తి, గర్భవతి అయినటువంటి మాతృమూర్తి కూడా దేవతా ఆరాధన చేసుకోవాలి. హ్మ్. మనకు ఈ యొక్క సంబంధించినటువంటి సుభద్ర, అర్జునుల యొక్క కుమారుడు అభిమన్యుడే కదా! గర్భంలో ఉండగానే పద్మవ్యూహాన్ని ఛేదించుకోగలిగేటువంటి జ్ఞానాన్ని అర్జునుడు చెప్తుండగా విన్నాడు కదా! అవును. మరి చాలదా ఈ యొక్క ఉదాహరణ? దైవతానుగ్రహాన్ని పొందండి. ప్రతిరోజు విష్ణునామస్మరణం, విష్ణు సహస్రనామం లేదా లలితా సహస్రనామం ఈ గర్భవతి అయినటువంటి అమ్మాయి చేస్తూ ఉంటుంటే దేవతాశక్తినే ఆ యొక్క శుభమైనటువంటి గ్రహాలుండంగా పిల్లలకి డెలివరీ అవుతుంది. అది చాలు. ఇంకొక గొప్ప రహస్యం చెప్తానమ్మా. హ్మ్. చాలామంది అనుకుంటుంటారు ఈ లగ్నానికి ఈ గ్రహాలు ఉన్నాయని, ఫలితాలని. హ్మ్. హ్మ్. మరి ఒకే లగ్నంలో వందల మంది పుడతారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ లేదా బిల్ గేట్స్ పుట్టిన లగ్నం, మోదీ పుట్టిన లగ్నంలోనే అదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా పుట్టారు. అందరూ ప్రధానమంత్రులు అవుతున్నారా? లేదు. కాదు కదా! కాబట్టి బిల్ గేట్స్ పుట్టిన 10 నిమిషాలకి ఇంకొక అబ్బాయి, అమ్మాయి పుట్టారు అనుకోండి. బిల్ గేట్స్ జూనియర్ బిల్ గేట్స్ అవుతాడా? అలా. కాదు. 10 నిమిషాల్లో లగ్నాలేం మారిపోవు. హ్మ్. కానీ తెలియని విషయం ఏందంటే ప్రతి 1.5 నిమిషానికి మొత్తం ఫలితాలు తారుమారైపోతాయి. ఇక్కడ ఒక నాకు సందేహం వచ్చింది గురువుగారు. అంటే ఇప్పుడు గర్భస్థ శిశువు ఎప్పుడు రావాలనేది ఆల్రెడీ డిసైడెడ్. మనం డిసైడ్ చేయడం మన చేతుల్లో కాదు. ఏం లేదు. కానీ కొంతమంది కొంచెం ముందుగానే ముహూర్తాలు పెట్టేసి బయటకి తీసుకొస్తున్నారు. ఒకానొక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. వస్తున్నాయి. లేకుండా ఉండవు సమస్యలు. బట్ వీళ్ళు పుట్టాల్సింది ఒక టైము, పుట్టింది ఒక టైము. మరి పుట్టిన టైం బేస్ చేసుకుంటే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పాపాలకు కావచ్చు, ఆ కర్మఫలానికి కావచ్చు, ఆ సమస్యలకు సంబంధించి నివారణ అనేది తెలుసుకోవడం పాసిబుల్ అవుతుందంటారా? దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవడం తప్ప ఇంక వేరేది ఏమీ లేదమ్మా. కానీ కారణం ఏంటనేది మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు పుట్టాల్సిన లగ్నంలో వాళ్ళు పుట్టలేదు కాబట్టి కాబట్టి మనం ఇబ్బందవుతది. అందుకనే ప్రతి 1.5 నిమిషానికి మొత్తం ఫలితాలే మారిపోతాయమ్మా. సో అందుకే ట్విన్స్‌లో పుట్టారనుకోండి, అవును. 1 లేదా 2 నిమిషాల తేడాతో పుడతారు. ఒకడికేమో స్వీట్ ఇష్టం ఉంటుంది. ఒకడికేమో అవును. హాట్ ఇష్టం ఉంటుంది. హార్ట్ ఇష్టం ఉంటుంది. ఒకడేమో డాక్టర్ అవుతాడు. ఒకడేమో ఇంజినీర్ అవుతాడు. మరి 2 నిమిషాలు లేదా 1.5 నిమిషమే తేడా పుట్టేదానికి. మరి ఇద్దరు ఎందుకు డిఫరెంట్ లైఫ్ స్టైల్‌లో ఉంటారు? కారణం ఇదే. అందుకని ఆ పిచ్చి మాయలో పడి మీరు ఆ ముహూర్తాలన్నింటినీ పెట్టుకోకండి. మీరు దైవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం సదా చేసుకుంటూ ఉండి, నిజంగా మీకు పెయిన్స్ అనేటువంటివి స్టార్ట్ అయినప్పుడు, అప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళి మీరు బాగా డాక్టర్ చెప్పినట్టుగా సి సెక్షన్‌కి అయితే చేసుకోవచ్చు. ఆ శిశువు అదే నిర్ణయించుకుంటుంది. నేను బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాననే పెయిన్స్‌ని ఇస్తుంది. అవును. అప్పుడు సి సెక్షన్ చేసుకున్నా తప్పులేదు. కానీ ఎటువంటి ఏమీ లేకుండా నువ్వు పోయి సి సెక్షన్ చేసుకొని పిల్లవాడిని కనేసేసి ముహూర్తంకి అద్భుతంగా ఉంది అనంటే, ఆ సమయానికి ఏదో ఒక దోషాలు కూడా ఉంటాయి. ఏది కూడా శుభమైనటువంటిది ఉండదు. బిల్ గేట్స్ కూడా 34 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. అప్పటివాడు. మరి ఆ కాలంలో 20 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అయ్యేటివి కదా! మరి 34 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోలేదు. అంటే అతనిలో కొన్ని దోషాలున్నాయి. అదే. డబ్బొక్కటే కాదు కదా! ఇలా ప్రతి వ్యక్తికి కూడాను సహజత్వంగా వచ్చిందే సహజత్వం. ఇప్పుడు సహజమైన అందము సహజంగా ఉంటుంది. అవును. ఇక మనం మేకప్ వేసుకున్నా గానీ తెచ్చుకొని చేసుకుంటే లాభం ఏముంది? అది తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. అదే ఇది. సో, అట్‌లీస్ట్ ఈ వీడియో చూసైనా ఎంతో కొంతమంది
ఈ గర్భవతులకి డెలివరీస్ అవ్వడానికి ముహూర్తాలు పెట్టకుండా, వాళ్ళకి శిశువుకి బయటకొచ్చేటువంటి సమయం వచ్చేదాకా వెయిట్ చేసి, అప్పుడేదన్నా సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే, అప్పుడేదైనా న్యాచురల్ డెలివరీ కాకుండా సి సెక్షన్‌కెళ్తే మంచిది అని చెప్పేసి ఆశిద్దామండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.